బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు కర్మజీవి, ధన్యజీవి అన్న అంశం గురించి మనం తెలుసుకుందాం. మనిషి పొట్టకూటి కోసం రోజు పనిచేస్తాడు. పనిలో వివిధ దశలను బట్టి చేసేవాళ్ళలో వివిధ స్థాయిలుంటాయి. స్థాయికి తగ్గ పాత్రలో ఉన్న వ్యక్తి తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తే పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అనుకున్న పని అవ్వాలంటే అందరి సహకారం అవసరం. చదువు, అనుభవం, అర్హతలను బట్టి పనిచేయడంలో స్థాయి భేదాలు ఉండవచ్చు, కానీ పనిచేసే వ్యక్తుల్లో కాదు. స్థాయిని బట్టి గౌరవించడం, వారి పొరపాట్లను వేలెత్తి చూపి హేళన చేయడం, కష్టపడి పనిచేసేవాళ్ళను కాకుండా ముఖస్థుతి చేసేవాళ్ళని చేరదీయడం, అస్మదీయుల మాటలను బట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వంటివి పని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. పనిలో నైపుణ్యాన్ని ప్రశంసించకపోవడం, పనితీరు మదింపులో నిష్పాక్షికత పట్టించకపోవడం వంటివి సంస్థ మీద నమ్మకాన్ని పోగొట్టి మానవ వనరులను దూరం చేస్తాయి. రాజ్యానికి భటుడు, రాజు ఇద్దరు ముఖ్యులే. పనికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం శ్రామికుడికి అందేలా చూడడం అనుభవజ్ఞుడైన నాయకుడి లక్షణం. కొంతమంది వ్యక్తులు నాయకులు చేసిన పని తరతరాలకు నమూనాగా నిలిచి మార్గదర్శకం అవుతుంది. సంస్థలో ఉద్యోగం చేసే స్థాయి నుంచి పరిశ్రమ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరిన వ్యక్తులు కోకొల్లలు. వ్యక్తి సమర్థతను తక్కువ అంచనా వేయకూడదు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. వ్యక్తిగత బాధ్యతలు, బాధలు, భయాలు ఉంటాయి. పనిలో పడ్డ తర్వాత దృష్టి పని మీద నిలపాలి. ఏ చిన్న పొరపాటు, తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. శ్రేణిలో ఎక్కడో జరిగిన చిన్న తప్పు చివరి ఫలితాన్ని తారుమారు చేయవచ్చు. అందుకే పనిని తదేక దీక్షతో, ధ్యానంలా, తపస్సులా చేయాలి. మర తిప్పడం నుంచి అంతరిక్షానికి ఉపగ్రహం పంపడం దాకా ప్రతి పనిలో నైపుణ్యం అవసరం. పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శ్రద్ధగా చేసే పని విజయానికి దారితీస్తుంది, సంతృప్తినిస్తుంది. పని మనిషికే కాదు, ప్రాంతానికి, దేశానికి కూడా గుర్తింపునిస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎంతోమంది తమదైన సృజనశీలతతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు. ఉన్నతమైన నిర్మాణాలు నిర్మించారు. మానవ జీవితాన్ని సులభతరం, సౌకర్యవంతం చేసి పేరు ప్రతిష్టలు పొంది చరితార్థులయ్యారు. భగవంతుడు మనిషికి మేధ, విచక్షణ అనే 2 వరాలు ఇచ్చాడు. మనిషి భూమి మీద నుంచి అప్రతిహతంగా ఆకాశానికి ఎదిగి కీర్తి పతాకం ఎగరవేయడానికి అవి చాలు. చాలామంది పనిలోనే దైవాన్ని చూస్తారు. జీవితానికి విలువను సాధించి పెట్టేవి మనలో అంతర్లీనంగా ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం. మానవుడు తనలోనే శక్తి సామర్థ్యాల పట్ల ఎరుక కలిగి కర్మజీవిగా మారాలి. అప్పుడే ధన్యజీవిగా చిరస్మరణీయుడవుతాడు. ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రచించిన ఈ అంశం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి.